Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP 6th phase, IUI series. So IUI అంటే intrauterine insemination. Why IUI is not successful in all patients? సో వాళ్ళకి సక్సెస్ అయింది, నాకెందుకు సక్సెస్ అవ్వలేదు చూద్దాం. చాలా మందికి డౌట్ వస్తుంటది. ఇంకొంతమందికి ఫస్ట్ ఐయుఐలో వాళ్ళకైంది, నాకు 2 IUIs అయినాయి, థర్డ్ ఐయుఐలో సక్సెస్ వచ్చింది, దేనివల్ల, ఏం రీజన్? సో మెయిన్ సక్సెస్ అనేది ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎండోమెట్రియం ఎలా ఉంది, వీటి మీద డిపెండ్ అవుతుంది. సో వీళ్ళకు ఏ స్టేజ్లో అయినా ప్రాబ్లం ఉండొచ్చు. లైక్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫర్టిలైజేషన్, ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వలేకపోయినా ఫెయిల్యూర్ ఆఫ్ ఫర్టిలైజేషన్, అంటే ఫెయిల్యూర్ ఆఫ్ మైగ్రేషన్. ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయినా కూడా ట్యూబ్స్ నుంచి యుట్రైన్ క్యావిటీలోకి మైగ్రేట్ అవ్వలేదు, ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల కూడా ఫెయిల్యూర్ ఆఫ్ మైగ్రేషన్, దానివల్ల కూడా ఐయుఐ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంప్లాంటేషన్, ఒకవేళ ఎగ్ బాగుంది, స్పర్మ్ బాగుంది, ఎండోమెట్రియం బాగలేదు, సో ఎంబ్రియో ఇంప్లాంటేషన్, ఎండోమెట్రియంలో ఇంప్లాంట్ అవ్వలేదు, దాన్ని ఫెయిల్యూర్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అంట. సో ఈ 3 స్టేజెస్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ఐయుఐ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పేషెంట్ సెకండ్ డే వచ్చినప్పుడు స్కాన్ చేసిన తర్వాత సమ్ బేసిక్ టెస్ట్, హార్మోనల్ టెస్ట్లు, సెమన్ అనాలిసిస్, వైరల్ టైటస్, ఇవన్నీ అడ్వైస్ చేసి ఒక ఐడియా వచ్చిన తర్వాత మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. లైక్ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ అడ్వైస్ చేస్తాం. తర్వాత అరౌండ్ డే 8, డే 9 ఎగ్ గ్రోత్ ఎలా ఉంది, ఫాలిక్యులర్ స్టడీస్ చేస్తాం, ఎలా ఉంది చూస్తూ ఉంటాం. తర్వాత ఎగ్ డామినెంట్ మెచ్యూరిటీ స్టేజ్ అరౌండ్ 18 mm, 19 mm వచ్చిన తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఒకటి యాడ్ చేస్తాం. ట్రిగ్గర్ తర్వాత అరౌండ్ 36 to 40 hours తర్వాత ఓవులేషన్ జరుగుతుంది. అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవులేషన్ మనం ఐయుఐ చేస్తాం. సో ఒకవేళ సెమన్ ప్రాబ్లం ఉండి లైక్ ఓఏటిఎస్, ఆలిగోస్పర్మియా, ఈస్టోస్పర్మియా, టెరటోజోస్పర్మియా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఫస్ట్ ఐయుఐతో సక్సెస్ రాకపోవచ్చు. వీళ్ళకి ఒక్కొక్కసారి 2 IUIs చేయాల్సి ఉంటుంది. అండ్ సెమన్ ప్రాసెసింగ్ లో కూడా మార్పులు చేయవలసి ఉంటుంది. లైక్ స్విమ్ అప్, గ్రేడియంట్, రకరకాల మనకు మెథడ్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ సెమన్ పారామీటర్స్ బట్టి కూడా మనకు ఐయుఐ పద్ధతి మార్చవలసి ఉంటుంది. దానివల్ల కూడా మనకు సక్సెస్ ఒక్కొక్కసారి పెంచుకుంటాము. అండ్ ఇంకొకసారి ఎప్పుడు కానీ ఐయుఐ క్యుములేటివ్ సక్సెసివ్ రేట్ అంటాం. ఫస్ట్ ఐయుఐ ద్వారా 15% సక్సెస్, సెకండ్ ఐయుఐ ద్వారా 15 to 18%, థర్డ్ ఐయుఐ 18 to 20% సక్సెస్ ఉంటుంది. ఎందుకని అంటే ఎండోమెట్రియం ప్రతి మంత్ షెడ్ అవ్వడం ద్వారా కొత్త రెసెప్టార్స్, ఎండోమెట్రియంలో కొత్త రెసెప్టార్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ 3 to 4 months మనకు ఎంబ్రియో కంపాటబుల్ రెసెప్టార్స్ వస్తాయి. కాబట్టి సో వీళ్ళు ఒక ఐయుఐ కాకుండా 3-4 IUIs సక్సెసివ్ ఐయుఐస్ ఎవ్రీ మంత్ చేసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ వీళ్ళకు మనం సక్సెస్ 20% వరకు చూస్తుంటాం. థ్యాంక్ యూ.